ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. అనగా 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 ఒక అడవి, చక్కటి నందనవనం. అందులో రకరకాల జీవులు ఉన్నాయన్నమాట. దాంట్లో ఒక ఏనుగుకి ఒకరోజు అనిపించింది, చక్కగా వాకింగ్కి వెళ్దాం అనిపించింది. అయితే వాకింగ్ చేసింది, కానీ ఎక్కువసేపు నడవలేకపోయింది. ఎందుకంటే దానికి భారీ కాయం ఉంటుంది కదా, లావుగా ఉంటుంది కదా, అందువల్ల అది ఎక్కువసేపు నడవలేకపోయింది. ఎక్కువసేపు నడవకపోయేసరికి కొంచెం దానికి ఆయాసం అయ్యి ఒక చెట్టు కింద కూర్చుంది. చెట్టు కింద కూర్చొని, అబ్బా నాకు ఇంత లావు శరీరం ఉండబట్టే కదా ఈ బాధ, నాకు ఈ శరీరం లేకుండా ఉంటే, ఇంత లావు శరీరం లేకుండా ఉంటే నేను హ్యాపీగా అటు ఇటు వాకింగ్ చేయగలిగేదాన్ని, నేను మంచిగా ఉండేదాన్ని అని చెప్పేసి అనుకుంది ఏనుగు. అనుకున్నదే తడవుగా తపస్సు చేయటం మొదలుపెట్టింది. దేవుడా, నాకు ఇంత లావు శరీరం ఇచ్చావు, నాకు లావు శరీరం వద్దు, నన్ను చిన్నగా చేసే తండ్రి అని చెప్పి దండం పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఇంతలో ఎక్కడి నుంచో ఆకాశవాణి వినిపించింది. ఏమిటి ఏనుగు, ఏం ఆలోచిస్తున్నావు అంటే, నాకు ఇంత లావు శరీరం ఉంది కదా, నాకు ఇంత లావు శరీరం వద్దు, చిన్నగా ఉండాలని నాకు ఉంది, కానీ దేవుడు నాకు ఇంత లావు శరీరం ఇచ్చేసాడు కదా, ఇది తగ్గితే బాగుండు అని దేవుణ్ణి కోరుకుంటున్నాను అని చెప్పి చెప్పింది ఏనుగు. ఎమ్మటే ఆకాశవాణి తదాస్తు ఉంది. నీవు ఇక నుంచి చిన్నగానే ఉంటావు, నువ్వేం టెన్షన్ పడవాకని చెప్పేసింది. అమ్మయ్య, నేను ఇక నుంచి చిన్నగా ఉంటాను, నాకేం బాధ లేదు, నేను వచ్చాక వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేసుకోవచ్చు, నేను అన్ని విధాలా హ్యాపీగా ఉంటాను అని ఏనుగు అనుకొని చక్కగా అనుకున్నది తడవుగా ఏనుగు చిన్నగా అయిపోయింది. తన శరీరం చిన్నగా అయింది. ఇక చిన్నగా కాగానే అమ్మయ్య అనుకొని తాను ఇక అటు ఇటు వాకింగ్ చేసిందనమాట. ఎందుకంటే తను వాకింగ్ కోసమే కదా చిన్నగా అయింది. చక్కగా వాకింగ్ చేసింది. కానీ అడవిలో ఉన్న మిగిలిన జీవులన్నీ ఏనుగును చూసి, ఏంటి నువ్వు ఇంత లావున్నదాన్ని ఇట్లయిపోయావు అని చెప్పి ఈ మిగిలిన జంతువులు అడగడం మొదలుపెట్టాయి. అప్పుడు ఏనుగు ఏం చేసిందంటే, నేను ఇలా తపస్సు చేశాను, అందువల్ల నాకు చిన్న శరీరం వచ్చింది, కాబట్టి నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అని చెప్పి ఏనుగు చెప్తుంది. చెప్పగానే ఓహో అలానా, ఓకే ఓకే బాగున్నావు, ఓకే ఓకే అని మిగిలినవి కూడా ఓకే చేసేస్తాయి, బాగున్నావు అని చెప్తాయి. చెప్పినాక కాసేపటికి ఇక నువ్వు బాగున్నావు అని చెప్పినాయి, అన్నీ చెప్పినాయి, కానీ ఆ ఏనుగు ఆ ఏనుగు అంటే భయపడే జీవులు కూడా దానంటే భయపడడం మానేశాయి. తను చిన్నగా అయిపోయింది కదా, ఇక ఎగతాళి చేయటం మొదలుపెట్టాయి. భయపడడం మానేసినాయి, ఎగతాళి చేయడం కూడా మొదలుపెట్టేసినాయి. అయ్యో ఇదేంటి, నేనంటే భయపడి నాకు గౌరవం ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడేంటి నాకు గౌరవం ఇవ్వకపోగా, నాకు భయపడకపోగా ఇంకా నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఏంటి నేను తీసుకున్న డెసిషన్ రాంగా అని దానికి డౌట్ వచ్చేసింది. సరే ఏమోలే, ఇక నేను ఇప్పటికైతే బక్కగా అయ్యాను కదా, సరే మంచిగా ఉన్నాను, నో ప్రాబ్లం, నాకైతే సాటిస్ఫైగా ఉంది కదా అనుకొని సరే అని ఆ రోజుకి గడిపేసింది వేణు. తెల్లారి స్నానం చేద్దామని నదిలోకి వెళ్ళింది. అయితే ఎప్పుడు తనకి శరీరం భారీగా ఉండేసరికి కొంచెం లోపటి వరకు వెళ్ళేది కదా, కానీ అసలు ఇప్పుడు చిన్నగా ఉండేసరికి వాటర్లోకి వెళ్ళాలంటేనే వెనక్కి భయం వేసింది. చిన్నగా వెళ్ళి స్నానం చేద్దామని అనుకుంది, కానీ భయం వేసి ఎందుకు వచ్చిన గొడవలే అని బయటకు వచ్చేసింది ఏనుగు. అలా కనీసం తాను నదిలోకి వెళ్ళి స్నానం కూడా చేయలేకపోయింది. సో ఇక తను మళ్ళీ చెట్టు కిందకి వచ్చి కూర్చుంది. చెట్టు కిందకి వచ్చి కూర్చొని, ఏంటి నేను ఇట్లా అయిపోయాను, హ్యాపీగా ఉండేదాన్ని ఇదివరకనే, బాడీగా ఉన్నా కూడా నేను నడిచేదాన్ని, మంచిగా హ్యాపీగా స్నానం చేసేదాన్ని, నన్ను చూసి జీవాలు కూడా మిగిలినవి కూడా రెస్పెక్ట్ ఇచ్చేటి, మాట్లాడేటి, సంతోషంగా ఉండేదాన్ని. ఇప్పుడేమో ఇట్లా బక్కగా అయిపోయేసరికి అందరూ నన్ను చూసి భయపడకపోగా ఎగతాళి కూడా చేస్తున్నారు, నా జీవితం ఎట్లయిపోయింది ఏంటి అని ఏనుగు బాధపడడం మొదలుపెట్టింది. అలా బాధపడుతుంటే మళ్ళీ ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణి వినిపించి, ఏనుగు ఏంటి మరి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. అడిగేసరికి ఈ ఏనుగు అంటుంది, కాదు నేను ఇదివరకనే మంచిగా ఉన్నానేమో, ఇదివరకనే బాగున్నా, ఇప్పుడు బక్కగా అయ్యాకన్నా నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అనిపిస్తున్నాయి,
మంచి లావు ఉన్నప్పుడే హ్యాపీగా ఉన్నానేమో అనిపిస్తుంది. మీరు నిజంగా ఆ దేవుడు మళ్ళీ నాకు నా బాడీ నాకు ఇస్తే బాగుండు అని అనుకుంటున్నాను అని చెప్పింది ఏనుగు. అనగానే ఆకాశవాణి మళ్ళీ తదాస్తు అంది. అప్పుడు తన ఏనుగు బాడీ తనకు వచ్చేసింది. దాంతో అది సంతోషంగా అడవిలోకి వెళ్ళింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎవరికి ఏది ఇచ్చాడో దాన్ని నిజంగా మనం స్వీకరించి మనం అలా ఉంటేనే తృప్తిగా బతకగలుగుతాం. ఆమె చూడు తెల్లగా ఉంది, ఈమె చూడు ఇలా ఉంది, మనం ఇట్లా అయిపోయినాం, మనం బాగా తయారవ్వలేదు, ఆమె కంటే మనం బాగా తయారైతే బాగుండు, ఇలా మనం పోటీలు పడుకుంటూ పోతే మనకు ఉన్నదేదో మనం తృప్తి పడలేము. మన పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ రావచ్చు, వాళ్ళు ఇంకా మనకన్నా బాగా తయారవ్వచ్చు. అయ్యో ఆమె బాగా తయారైంది, నేను ఇలా ఉన్నా, అలా అనుకుంటూ పోతే అసలు మనం ఆ ఫంక్షన్ మనం ఎంజాయ్ చేయలేము. సో అట్లనే మన జీవితాన్ని కూడా మనం ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే మనం ఎలా ఉన్నామో అలా ముందు మనం స్వీకరిస్తే, మనం యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి మనం ఇలా ఉన్నాము, అలా ఉన్నాము, నల్లగా ఉన్నాము, ఎర్రగా ఉన్నాము, తెల్లగా ఉన్నాము ఇట్లా అనుకోకుండా మన బాడీ ఎలా ఉందో మనం అలా యాక్సెప్ట్ చేస్తే మనం మన బాడీని చక్కగా ఉన్న బాడీనే చక్కగా వాకింగ్లు చేసుకుంటూ మంచిగా ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటూ బాడీ మంచిగా ఉంచుకుంటే మనం కూడా వాళ్ళందరికన్నా కూడా చాలా ఆరోగ్యంగా అందంగా ఉంటాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఇంకేంటి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దయచేసి ఈ స్టోరీని కనీసం మీ వాట్సాప్ స్టేటస్లో అయినా పెట్టగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.